అనకాపల్లిలో రేపు 20వ తారీఖున సీఎం గారి మేమంతా సిద్ధం సభ నిర్వహించడం జరుగుతుంది. సాయంత్రం 3 గంటల సమయంలో కత్తంకోట మండలంలోని చింతలపాలెం గ్రామం సమీపంలోని గొబ్బూరు గ్రామంలో ఈ మేమంతా సిద్ధం సభ రేపు 20వ తారీఖున సాయంత్రం 3 గంటలకి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. దీనికి అనకాపల్లి ప్రజలతో పాటు అనకాపల్లి జిల్లాలో అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున విచ్చేసి ఈ సమావేశాన్ని మేమంతా సిద్ధం సభని విజయవంతం చేయాలని కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనకి కృతజ్ఞతగా ఏ విధంగానైతే 2019 ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అత్యధిక మెజార్టీతో సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారో అంతకంటే ఎక్కువ మెజార్టీతో ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని తెలియజేయడానికి ప్రతి సిద్ధం సభ సక్సెస్ అవుతూ వచ్చింది. మే 13వ తారీఖున జరిగే ఎన్నికలకు జనం మద్దతు పలికే విధంగా ఆశీర్వదించడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. ఈ సమావేశాన్ని ప్రజలంతా విజయవంతం చేయాలని కోరుకుంటూ అదేవిధంగా మరి అనకాపల్లి పార్లమెంటు పరిధిలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేత ఆశీర్వదించబడి అనకాపల్లి నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మలసాల భరత్ కుమార్ గారు ఈ నెల 24వ తారీఖున మరి ఇక్కడ నామినేషన్ వేయడానికి ప్రజలందరి మద్దతుతో ఒక భారీ ర్యాలీగా మన ఈ పార్టీ ఆఫీస్ నుంచి బయలుదేరి మరి 4 రోడ్ల రింగ్ రోడ్డు నుంచి 4 రోడ్ జంక్షన్ నుంచి ఆర్ఓ రిటర్నింగ్ ఆఫీసర్కి మరి నామినేషన్ పత్రం సమర్పించడం జరుగుతుంది. మరి పార్టీ అభిమానులు కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరై ఈ నామినేషన్ పర్వాన్ని గెలుపు డిసైడ్ అయింది అన్నట్లుగా ఒక పండగ వాతావరణంలో దీన్ని సక్సెస్ చేయాలని దిగ్విజయం చేయాలని చెప్పి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల ద్వారా తెలియజేస్తూ మరి అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి చేత ఆశీర్వదించబడినట్టు అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థి గౌరవనీయులు సోదరులు శ్రీ బూడి ముత్యాల నాయుడు గారి నామినేషన్ కార్యక్రమం 22వ తారీఖున కలెక్టర్ ఆఫీస్లో ఎంపీ అభ్యర్థులు కలెక్టర్ ఆఫీస్లో నామినేషన్ సమర్పించాల్సి ఉంటుంది కాబట్టి అందరూ కూడా మరి ఉదయం 9 గంటలకి అనకాపల్లిలోనే ఇక్కడే బయలుదేరి కలెక్టర్ ఆఫీస్కి ఒక భారీ ర్యాలీగా అందరూ ఎమ్మెల్యే అభ్యర్థులు అభిమానులు కార్యకర్తలు ప్రజలందరూ కూడా ఒక భారీ ర్యాలీగా వెళ్ళి గౌరవ ఎంపీ అభ్యర్థి అయినటువంటి ముత్యాల నాయుడు గారు కూడా తమ నామినేషన్ని సమర్పించడం జరుగుతుంది. దీనికి కూడా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున హాజరై మరి అభ్యర్థిత్వాన్ని బలపరిచి గెలుపు దిశగా ఆయన వేస్తున్న అడుగులు ఇప్పటికే గెలుపు నిశ్చయమైంది. నామినేషన్ పర్వంలోనే ప్రత్యర్థులకు ఒక సవాల్ విసిరే విధంగా సభని ర్యాలీని సక్సెస్ చేయాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నాను. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.